నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక ప్రీమియం విల్లా ప్రాజెక్ట్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ విల్లా ప్రాజెక్ట్ లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ విల్లా ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గట్కేసర్ నుంచి ఎగ్జాక్ట్‌గా 3 కిలోమీటర్ డిస్టెన్స్‌లో, ఔటర్ రింగ్ రోడ్ నుంచి 500 మీటర్ డిస్టెన్స్‌లో ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయింది. విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి 20 ఎకర్‌లో డెవలప్ చేస్తున్నారు. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అండ్ ఫైనల్ ఎల్‌పీ నెంబర్ రావడం జరిగింది. విల్లా ప్రాజెక్ట్ అనేది అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉందండి. కంపెనీ వాళ్ళు కంప్లీట్ చేసినటువంటి ప్రీవియస్ ప్రాజెక్ట్‌లో ఉన్న మోడల్ విల్లా అనేది మనము కవర్ చేయడం జరుగుతుంది. ఈ మోడల్ విల్లా కవర్ చేస్తూ విల్లాస్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా విల్లా కంపెనీకి సంబంధించిన సేల్స్ మేనేజర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ విల్లా ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్, విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి మనం మోడల్ విల్లా కవర్ చేస్తూ డీటెయిల్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. విల్లా యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నానండి. 240 స్క్వేర్ యార్డ్‌లో ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ విల్లా ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి నేను విల్లాకి సంబంధించిన పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. ట్రిప్లెక్స్ విల్లా అండి. 4 బీహెచ్‌కేతో రావడం జరిగింది. 100% సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండి అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడ విల్లాస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్‌లో, వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ విల్లాకి సంబంధించిన పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ కవర్ చేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. ప్రీమియం ఇంటీరియర్ తోటి ఎక్సలెంట్‌గా డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. సూపర్బ్‌గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షను. అండ్ ఇప్పుడొచ్చేసి నేను ఫ్లోరింగ్ వర్క్ చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్‌గా వెట్టిఫై టైల్ తోటేశారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న హాల్‌లో ఉన్న టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్న డోర్ అనేది మనకి బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తున్నాము. 100% వుడ్‌తో మెయింటైన్ చేస్తున్నారు డోర్స్ అన్నది. అండ్ కంప్లీట్‌గా ఆఫ్రికన్ టేక్ వుడ్‌తో చేయించారండి. క్వాలిటీ వుడ్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న పూజా యూనిట్ కవర్ చేస్తున్నాను. పూజా యూనిట్‌లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. విత్ షెల్ఫ్‌లతో రావడం జరిగింది. అండ్ మంచి రూమ్ లాగా సెటప్ చేశారు. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం కన్స్ట్రక్షన్. అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. ఓపెన్ కిచెన్ చూసుకుంటే మనకి స్పేసెస్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ చిమ్నీ చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వెంటిలేషన్ రావడానికి ప్రొవైడ్ చేసిన విండో కవర్ చేస్తున్నాము. అండ్ కిచెన్‌లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి స్టోర్ రూమ్ కవర్ చేస్తున్నామండి. కిచెన్ దగ్గర ఉన్నటువంటి స్టోర్ రూమ్ అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. కిచెన్ దగ్గర ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. స్పేసెస్‌గా ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్సలెంట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. యూటిలిటీ ఏరియాస్ దగ్గర ఉన్నటువంటి డోరు, చౌకోట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్‌గా రావడం జరిగింది. అండ్ బెడ్రూమ్‌లో ఉన్నటువంటి ఇంటీరియర్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. మోడల్ విల్లా అండి మనకి వితౌట్ ఇంటీరియర్ సేల్ చేస్తున్నారు విల్లాస్ అన్నది. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్, ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేసెస్‌గా రావడం జరిగింది. అండ్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి వాష్‌రూమ్ కవర్ చేస్తున్నామండి. ఇదొచ్చేసి మనకి స్పేసెస్‌గా ఉన్నటువంటి వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్‌కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడొచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని క్లియర్‌గా కవర్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎలివేషను, పార్కింగ్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న హాలు, కిచెన్ ఏరియా అండ్ బెడ్రూమ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్‌కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి స్టెప్స్ అన్ని క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్‌గా రైలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. సో ఇక్కడొచ్చేసి మనకి హాల్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్‌లో. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. సో ఇదొచ్చేసి మనకి స్పేసెస్‌గా ఉన్నటువంటి బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేశారు. బాల్కనీ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్‌డోర్ గేమ్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇండివిజువల్‌గా విల్లాకి స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఆఫర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే ఇప్పుడు విల్లా బుక్ చేసుకుంటారో
36 మంత్స్ వరకి ఎవ్రీ మంత్ 30,000 ఈఎంఐ అన్నది కంపెనీనే పే చేస్తుందండి. సో ఇప్పుడొచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కవర్ చేస్తున్నాము. బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లు, కబోర్డ్ అన్ని క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఈ బెడ్‌రూమ్‌లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారు. వాష్‌రూమ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. సో వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసియస్‌గా రావడం జరిగింది. అండ్ వాల్‌కి టైల్ చెక్ చేశారు. అండ్ ఎక్సలెంట్‌గా విల్లా ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడొచ్చేసి మనం మాస్టర్ బెడ్‌రూమ్ కవర్ చేద్దాము. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న మాస్టర్ బెడ్‌రూమ్ కవర్ చేసి, హోమ్ థియేటర్ కవర్ చేసి, ప్రైస్ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్‌రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్‌రూమ్ చూసుకుంటే మనకి స్పేసియస్‌గా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్ ఇంటీరియర్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ ఎస్ఎఫ్టీ 7,000 రూపీస్ కోట్ చేస్తున్నారండి. ఇక్కడ రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎస్ఎఫ్టీ 7,000 రూపీస్ కోట్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్‌గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 50% బ్యాంక్ లోన్ వస్తుందండి. ఇప్పుడొచ్చేసి నేను మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి వాష్‌రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాను. వాష్‌రూమ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసియస్‌గా రావడం జరిగింది. అండ్ వాష్‌రూమ్‌లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ ఎక్సలెంట్‌గా ఇక్కడ మెటీరియల్ వాడడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్షన్‌లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండ్ ఎక్సలెంట్‌గా డిజైన్ చేయడం జరిగింది. ఎవరైనా ఒక మంచి పీస్‌ఫుల్ లొకేషన్‌లో ఎక్సలెంట్ విల్లా ప్రాజెక్ట్ గురించి చూస్తున్నారా? ఒక్కసారి ప్రాజెక్ట్ అనేది విజిట్ చేయండి. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్‌కి కాల్ చేసి కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి మనము హోమ్ థియేటర్ కవర్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్‌కి రావడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. అండ్ వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్‌గా మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లోరింగ్ విషయం చూసుకున్నట్లయితే మనకి వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్‌లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండోర్ గేమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవుట్‌డోర్ గేమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అన్ని విధాలుగా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎస్ఎఫ్టీ 7,000 రూపీస్ కోట్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ కంపెనీ వాళ్ళు అనేది ఒక బ్యూటిఫుల్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఆఫర్ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే విల్లా బుక్ చేసుకుంటారో, సో విల్లా బుక్ చేసుకున్న వాళ్ళకి 36 మంత్స్ ఎవ్రీ మంత్ 30,000 రెంటల్ అనేది కంపెనీ వాళ్ళే పే చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్‌కి కాల్ చేసి ఈ విల్లా ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ క్లియర్‌గా తెలుసుకొని ఇక్కడ విల్లా అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.